అంటే అన్న ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తల్లి గర్భం నుంచి బిడ్డ ఎట్లా బయటకు వస్తుందో ఎన్నో పెయిన్స్ పడుకుంటూ ఆ పాపని కంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ మీకు కూడా సేమ్, మీరు కూడా ఆ గంగమ్మ ఒడిలో ఉండి ఒక మనిషి దూకేటప్పుడు వాళ్ళ ప్రాణాలని కాపాడతారు చూడండి, అసలు ఎట్లా ఉంటది మీ ఫీల్? అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో అనకున్నా మీది మనది అంతా ఒకటే అనుకోండి. మనది ఇప్పుడు అన్నం చెయ్యరిగింది, మీరు ప్రతిరోజు ముఖం చూస్తుంటారు కాబట్టి మీకు ఏమనిపించింది, ఆ మావిడే రాజు బాగున్నాలే వెంకటేష్ అనుకుంటే మీరు ఉన్నారు. నాకేమనిపించింది, అన్న ఏమైంది అన్న అని అడిగిన. ఎందుకు అడిగినా, నా మానవత్వం అది. నాకు దేవుడిచ్చిన ఈ నాలుక పైన రాసిన సరస్వతి దేవత ఏమిచ్చింది, అతను కూడా మనవాడే, నా తమ్ముడైతే నేను పలకరిస్తున్నా పలకరియను, అది నాలో ఉన్న అంతేగా. ఇప్పుడు నేను ఇది శవం, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయమ్మా, అప్పుడు సెల్ ఫోన్లు లేవు. అప్పుడు ఎవరైనా పడ్డారు అనుకో, అందరూ నాలాగా ఎందరో పెద్ద మనుషులు ఇప్పుడు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, యాదవులు ఉన్నారు, వీళ్ళందరూ బావులలో ఈతలు కొట్టి ముందరకు వచ్చిన వాళ్ళు. ఆ రోజులు అన్ని బావులు చెరువులే. ఇప్పుడు నల్లల కింద నిలబడి, షవర్ల కింద నిలబడి, వీకు వచ్చేదంటే టేస్ట్ పెట్టువాడి. అసలు అప్పుడేంది, ఇటుక పిల్లలు దంచుకోవాలి, బొగ్గులు దంచుకోవాలి, దాన్ని పెట్టి రుద్దుకోవాలి, పనులు నిగనిగలాడుతాయి. అలాంటి జీవితం మాది. సబ్బు లేకపోతే మట్టి తీసుకొని రుద్దుకున్న శరీరంలో మేవి, బట్టలకు కూడా మట్టి పెట్టి ఉతుకుతే తెల్లగవుతున్నాం మాకి. అలాంటి జీవితం. అలాంటి ఒక మనిషి నీళ్ళల్లో పడిపోయిందంటే ఊరికి దూకి తీయాలని ఆలోచన కానీ సెల్ ఫోన్ పట్టుకొని ఇది తెలియదు. ఇప్పుడు నా మనిషి అయితే ఏంది, నీ మనిషి అయితే ఏంది. ఇప్పుడు మీకు ఒక 10 కోట్ల ఆస్తుంది మేడం, నా కొడుకని సాది పెంచి తల్లి జన్మనిచ్చి మా ఇద్దరి అల్లారి మా షోకుల కోసం పుట్టిన కొడుకు పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఏం ఎదురు చూసిన అంటే మా ప్రేమ చూడట్లేదు, మేము సంపాదించిన డబ్బును చూస్తుండు, మేము సంపాదించిన ఆస్తులను చూస్తుండు. ఏం కోరుకుంటుండు, పొద్దున్నే లేచి ఇలా కొడుకు చచ్చిపోతే అవి నేను అంటే మేము నాయన చెడిపోద్దు బిడ్డ, బాగా బతుకునైనా మంచి బతుకునైనా మేము కోరుకుంటున్నాం. వీడు చచ్చిపోతే ఆ ఖజానా మొత్తం నాదైతుంది, విచ్చలు కూడా బతకొచ్చు అని మీరు కోరుకుంటున్నారు. అదే తేడా. అట్లా చనిపోయిన వాళ్ళని మేము మా అంతరాత్మతోటి మేము ఎవరైతే అది మురికి నీళ్ళ వాడ కావచ్చు, డ్రైనేజ్ నీళ్లు కావచ్చు, ఒక బురద కావచ్చు, అది పెద్ద కళ్ళు కంపౌండే కావచ్చు, మమ్మల్ని చూడలే. మనిషి మానవత్వం. కుక్క చనిపోతే వాసన వస్తే చేతోటి ఎత్తుకొని పక్కన పెట్టి భూంచే రకమే గాని చీచి మనకెందుకులే పక్క జరిపోదాం అనేది ఇంటి మనిషి. నేను బయట వాడిని, కూలోని కాదు, నా నిజాయితీని నేనున్నా, నా మనిషే, అనాథ కాదు మేమున్నాము. మేము హాస్టల్ అదే కాపాడే ప్రయత్నంలో ఎవరైనా అంటే మీ చేతుల్లో చనిపోవడం జరిగింది, ఎవరైనా మీరు కాపాడే ప్రయత్నం? అమ్మా నేను చిన్న ఉన్నప్పుడు మొట్టమొదటి డెడ్ బాడీ చేసినప్పుడు అమ్మా ఒక మనిషి చనిపోతే ఇలా అవుతారు అనేది కూడా నాకు తెలియదు. ఆ వయసులో నేను ఫస్ట్ టైం నేను ఖైరతాబాద్ మాకు కృష్ణ బతకాలి మంచి బతకన్నప్పుడు ఖైరతాబాద్ రైల్వే గేట్ మీద కూర్చున్నప్పుడు అది ఒక లేబర్ అడ్డా, అది ఇప్పటికి కూడా ఉంది. అక్కడ మొత్తం గుర్రం కృష్ణ సారథి, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతా బాగా పలుకుబడి అనమాట. ఆడ ఉండే పిట్టలు, అక్కడ ఉండే తాళాలు తయారు చేసే వాళ్ళు అందరూ అన్నీ ఉంటారు. మాది ఖైరతాబాద్ రైల్వే గేట్ పక్కన ధర్ని ప్రెస్ ఉంటది, ప్రెస్ పైన హాస్టల్. మేము హాస్టల్ ఏం చేయకుండా బయటకు వచ్చి కూర్చుంటాం. అట్లా కూర్చున్నప్పుడు ఇద్దరు పోలీసు వాళ్ళు, సైఫాబాద్ పోలీసు వాళ్ళు వచ్చారు. ముఖ్యమైన ఇది నా లైఫ్ కి హిస్టరీ అమ్మేది. అక్కడనే స్టార్ట్ నాది. మనిషి బ్రతకాలంటే డబ్బులు కావాలి, ఆ డబ్బులు సంపాదించాలి, ఒళ్ళు వంచి పని చేయాలి. ఆ పని చేయాలంటే నాకు వేరే ఏం తెలియదు. పోనీలే ఇది లెంబడిపోతే వస్తాయని కూడా నాకు తెలియదు. వాళ్ళు పోతురు కదా, అన్న నేను వస్తాం, పోలీసు వాళ్ళు కదా, ఏదన్నా చెట్లకు నీళ్లు పోసేదో, లేదంటే ఏమన్నా చెట్ల కింద చెట్లకి ఇట్లంతా ఊడిసేదో, లేదంటే మిద్దె మీద మొత్తం చెత్త చెదర ఎత్తేసేదో, లేదంటే ఏమైనా సామాన్లు మోసేదని అనొచ్చు. నేను వస్తారని చెప్పి వెళ్ళబడిపోతే అక్కడ వాళ్ళకి ఏం చెప్పారు, డెడ్ బాడీ ఉంది తీయాలని వాళ్ళకి చెప్పారు ఆల్మోస్ట్. అది నాకు తెలియదు. అన్న నేను వస్తానంటే రారా బాబు అని వాళ్ళిద్దరు పిలిచారు. నేను వెళ్ళిపోయాను. వాళ్ళకి మందు తాగేందుకు డబ్బులు కావాలి వాళ్ళకి. ఏదో ఒక విధానం అయితే వాళ్ళు తీరాకాడి వెనక జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళకి ఈత రాదు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఏదైతే మనకు కేటీఆర్ కేసీఆర్ కట్టించారో దాని ఎదురుగా రాములవారి గుడి ఉంటది, ఆంజనేయ గుడి. ఆ గుడి బ్యాక్ సైడ్ లో డెడ్ బాడీ ఉంది. గుడికి వెనక వైపు మొత్తం డీకంపోజ్.
చూద్దామంటే అవయవాలు ఏం లేవు దాంట్లో, ఓన్లీ వాసన. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చి పురుగులని తినేసి ఆ బట్టలు మెడలు ఇంకా అంతే ఉన్నాయి. ఆ వాసనకి భక్తులు చూసి ఇక్కడ వాసన వస్తుంది దుర్వాసన అని గుర్తిస్తే అక్కడ ఉండే వాళ్ళ గోడ హైట్ ఉంటుంది, ఇప్పుడు కూడా అది హైట్ కూడా అట్లా ఉంటుంది. ఎక్కి చూస్తే అక్కడ వాసన వస్తుంది. వచ్చినాము, వాళ్ళు చూద్దాం దాన్ని ఎట్లుంటుందో చూద్దాం అన్నట్టు నేను పోతే వాళ్ళు అక్కడ ఫ్లాప్ అయిపోయారు మొత్తం. ఎస్ఐ సార్ ఉండి ఏఎస్ఐ కృష్ణమూర్తి సారు, కృష్ణమూర్తి ఇంకా వేరే వాళ్ళని తీసుకురాపోండి, వాళ్ళకి ఈత రాదంటాడు పిల్లగాడు, మళ్ళీ చిన్నది పోయి పెద్దగా అయితే ఎట్లా అని చెప్పేసి అనడంతో మా మనసు కొంచెం ఏదో వచ్చిన ఏమైతుంది అన్నట్టు కొంచెం మైండ్ బాధ అనిపించింది. ఏదో చేద్దాం అనుకుంటే నాకు ఒక అవకాశం ఇస్తలేరు. నేను చిన్నప్పుడు ఈత పట్టినా, నాకు పెద్ద అదేం కాదు, నా ఉరుకుతుంది రక్తంలో చేయాలి, చూడాలి, చేయాలి, తీయాలని. పోదాన్ని అని ఒప్పుకోవట్లేదు సార్. పోనీలే ట్యాంక్ బండ్లో శవాలు తీసే ఇంతకు ముందున్న సీనియర్స్ మొత్తం లేరాడ అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ట్యాంక్ బండ్లో ఒక ప్రాబ్లం ఉంది. సర్వీస్ అనేది మానవత్వంతో చేసే వారికి స్పేస్ ఉందాడ, జీతం అనే దానికి లేదాడ, జీతం ఇచ్చి చేపించుకునే వాళ్ళు లేరాడ. డెడ్ బాడీ వస్తేనే మనుషులను పిలిపియాలి, శవాలు తీపియాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులకి వాళ్ళకి ఏందో పరిస్థితి మనకు తెలియదు. నాకు సార్ నేను తీస్తాను సార్, నాకు వస్తుంది సార్, ఈత వస్తుంది సార్ అంటే ఏమైనా అయితే ట్రబుల్ అవుతుంది అని వాళ్ళు తీస్తాను సార్, నేను చాటి చెప్పుకుంటాను సార్, నేనే తీస్తాను సార్ అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అయినా కూడా పైన దుంకిన బట్టలిపి దుంకి గుంజుకొస్తాల కల్లా కొంచెం ఊపిరి బిగబట్టాల్సి వచ్చింది. అక్కడ మామూలుగా ఈత కొట్టేది వేరు, ఒక వస్తువుని పట్టుకొచ్చేది వేరు. అందులో డీకంపోజ్ అనే డెడ్ బాడీ, అది మొత్తం పురుగులు వారాడుతున్నాయి, ఇట్లా గజ వారాడుతున్నాయి. మొత్తం చూద్దామంటే ఏం లేవాడు దాంట్లో. ఇట్లా కొన పట్టుకొని ఊపిరి మొత్తం బిగబట్టేసిన మొత్తం ఇట్లా అంటే అదొక ఈత కొట్టే వాళ్ళకి తెలిసి నేనేం చెప్తున్నాను అనేది. దాన్ని గుంజుకొచ్చి అట్లా పడేసి సైడ్కి పడిపోయినా, అనే ఆ ఒడ్డుకు పడిపోయినా. అబ్బా అంటే ఊపి గాలి గట్టి వదిలిన ఒకటిసారి బ్లాక్ చేసిన కదా, ఇక బ్లాక్ అయిపోయింది. మినిమం ఒక 3 నిమిషాల దాకా నేను కంట్రోల్ చేస్తున్నా, వదిలితే నేను మునిగిపోతాడు. మళ్ళా గుంజుకొచ్చి పడేసి సారు శబాష్, నాకు గుజం తట్టి ఇంత పెద్దగా ఉన్నారు మీరే మనుషులు రా బాబు అని వాళ్ళని ఒక మామూలుగా మాట అంటే వాళ్ళు తీసి ప్యాక్ చేసి కట్టేసి రిక్షాలో వేసి పంపించేసి. బాడీని తీసుకురావడానికి మీకు ఎంత టైం పడుతుంది అసలు? మేడం నేను ఇప్పుడు ఒక రికార్డులు బ్రేక్ చేయనిక చెప్పట్లేదు, నేనే చేస్తా, నేనే పెద్ద తోపుగాని అని చెప్పనికలేదు. నా సేవ ఏంటంటే నా ఒక జీవిత ఒక మనిషి పని చేస్తేందుకు కీమత కట్టేందుకు కాదు నాది. నేను వస్తున్నాను అంటే ఖచ్చితంగా ఎవ్వరు చేయలేని పని చేస్తాడు అనేది నిజం నాది. ఇక్కడ ఎందుకంటే నేను నా మనసుతో నేను కొట్లాడతా, కిరాయిని కాదు కదా, డబ్బుల కోసం వస్తలేను కదా. ఆ తల్లి కన్నీళ్లు తుడిచేటందుకు, ఆ తండ్రి బాధ ఒక తమ్ముడుగా తీర్చేటందుకు, ఒక కొడుకుగా అన్న నీకోసం వస్తుండు మీ అన్న శివన్న వస్తున్నాడు అంటే అక్కడ అలా కన్నీళ్ళ గోద, గుండెల బాధ, నాకు ఒక్కొక్కసారి మొత్తం ఆగిపోయిన మైండ్ చేంజ్ అయిపోతుంది. నా చెప్పిన నాది ఉంటేనే అక్కడ అంటే అక్కడ వర్క్ జరిగే 15 నిమిషాలు నేను ఆత్మతోటే మాట్లాడుకుంటా. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ కోసం ఇంతమంది బాధపడుతుర్రు, నీకేమంత ఆపద వచ్చిందని నువ్వు చనిపోయినావు, చనిపోవాల్సిన కారణం ఏంది, నీకు అమాస పుణ్యంకి నీకేమైనా చేదవలు చేపించరా, దానివల్ల నువ్వు చనిపోయినావా, నీకు మతి సిమ్టం లేకనా. నేను నా అంతరాత్మతోటి ఆ చనిపోయిన ఆ దైవ దృష్టితోటి నేను మాట్లాడుకొని ఇది అవుతుందా కాదా మొత్తం నీ చేతిలోనే భారం, నాకైతే ఏం తెలియదు. నేను వస్తున్నా, గంగమ్మ తల్లి చూపి ఆ తల్లి బాధని తీర్చు అనేది ఈరోజు చెప్తున్నాను. ఇప్పటిదాకా ఏ వీడియోలో చెప్పలే కూడా నేను. నా ఆత్మతోటి నేను మాట్లాడి చేసే పనే ట్యాంక్ బండ్ శివ, శివాల శివ. అట్లా తీసుకొచ్చి చూపెట్టిన తర్వాత సార్ వాళ్ళు 30 రూపాయలు ఇచ్చారు నాకు. ఆ 30 రూపాయలతో మొదలుపెట్టిన జీవితమే ఈరోజు 30 దేవతలతోటి పోరాడుతున్నా, చేస్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.